నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి. తాటిపర్తి, పొదలకూరు, వినుకానిపల్లి, బ్రహ్మదేవం, ముత్తుకూరు, గొలగముడి, చెమిడుగుంట, మడమలూరు, మనుబోలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 12 క్లస్టర్లలో వర్చువల్ మహానాడు కార్యక్రమాలను టీడీపీ శ్రేణులు డిజిటల్ స్క్రీన్ల ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ పథకాన్ని ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. మహానాడు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ పట్ల తమ ఐక్యతను చాటుకున్నారు. 4వ మహానాడు గ్రాండ్గా జరుగుతుంది. రాష్ట్రంలో 1800 చిల్లర క్లస్టర్స్లో వర్చువల్ మహానాడు జరగటం చాలా గొప్ప విషయం. బహుశా భారతదేశంలో ఏ పార్టీ కూడా ఈరోజు క్రైసిస్ వచ్చినాయి, యుద్ధం అనంతరం. అందుకని మోడీ గారు పిలిపించారు, చంద్రబాబు గారు ఎస్ అన్నారు. ఆ రోజు మేము నెల్లూరులో మహానాడు కన్నా జరిగి ఉంటే 6000 చిల్లర బస్సులు ప్లాన్ చేశాం. కొన్ని వేల కార్లు, ట్రక్కులు. డెఫినెట్గా ఆయిల్ సేవ్ అయింది. ఈరోజు ఎక్కడ ఏ 10 గ్రామాలకు ఒక క్లస్టర్లో సమావేశాలు పెట్టుకుంటున్నాం, వర్చువల్గా పెడుతున్నాం. కానీ స్క్రీన్లో ఆడ జరిగే 2 రోజులు మంగళగిరిలో జరిగేది ఈడ కళ్ళకి కనపడుతుంది. ఇంత పెద్ద ఏర్పాట్లు, ఇంతమంది, ఇన్ని క్లస్టర్లు, 1800 చిల్లర క్లస్టర్లు ఈ విధంగా జరిగింది బహుశా ఏ పార్టీకి ఉండదు. మహానాడు అంటే ఎన్టీ రామారావు గారి సృష్టి 44 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసాం, బాబు గారి దగ్గర పనిచేసాం, ఇప్పుడు లోకేష్ బాబు గారితో కలిసి పనిచేస్తున్నాం. 3 జనరేషన్స్తో కలిసి పనిచేసే అదృష్టం మాకు దొరికింది. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏ సంక్షేమం అయినా తీసుకోండి. పెన్షన్లు, వృద్ధాప్య వితంతు పెన్షన్లు దేశంలో నంబర్ 1. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్ లాంటి 7 రాష్ట్రాలు కలిసి నెలకి 2745 కోట్లు ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే 2725 కోట్లు ఇస్తున్నాం. పిఎం కిసాన్ యోజన కేంద్రం 6000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి 7000 ఇచ్చాడు, మేము 14000 ఇస్తున్నాం. మహిళలకి బస్సులు ఫ్రీగా చేసాం, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు చేసాం, మత్స్యకారులకి 20,000 రూపాయలు చేసాం, అక్కడ వీవర్స్కి 200 యూనిట్లు ఉచితంగా చేసాం. ఇటువంటి బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరగటం లేదు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అయితే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే పరిస్థితి. ఇది చంద్రబాబు గారి కృషి, లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా నెవర్ బిఫోర్, ఇంతకుముందు ఎప్పుడు చూడలే. ఇవన్నీ చేసుకొని ముందుకు పోతున్నాం. ఇది ఓచుకోలేక అతను ఏదేదో చంద్రబాబు నాయుడిని కూడా ఒక ఫ్యాక్షన్ లీడర్గా, హంతకుడుగా మార్చేదానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం రివర్స్ అయింది. వాళ్ళ 60 ఏళ్ల రక్త చరిత్ర బయటకు వచ్చేసేసి కొని తెచ్చుకున్నాడు ఆయన, సెల్ఫ్ గోల్. సో డెఫినెట్గా ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు సృష్టించిన తెలుగుదేశం పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా ఇంకా ముందుకు దూసుకుపోద్దని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబు గారు యాడ్ కావటం అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.